ఆర్థిక సమస్యలు కానీ వివిధ సమస్యలను మీడియా ప్రజల దృష్టికి తీసుకుపోవడానికి పనిచేస్తున్నాం. ఆ పనిచేసే కార్యక్రమంలో ఒక జిల్లా బీజేపీ అధ్యక్షుడు, ప్రధానమైన పార్టీ జాతీయ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఒక మీడియా కెమెరాపై చేయి చేసుకోవడం అంటే అది మీడియా వ్యవస్థ మీద చేయి చేసుకున్నట్టుగా భావిస్తున్నాం. దీన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంటనే బహిరంగంగా వచ్చి క్షమాపణ చెప్పాలని, మీడియాకు క్షమాపణ చెప్పాలని కోరుతున్నాం. శ్రీనివాస్ బీజేపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి కవరేజ్ కోసం వెళ్ళగా మరి అక్కడ బీజేపీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు ఇతర నాయకుల గొడవ జరిగింది. ఆ గొడవకు సంబంధించిన ఫోటోలను శ్రీనివాస్ తీసుకున్నాగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగమోహన్ రెడ్డి బలవంతంగా శ్రీనివాస్ యొక్క కెమెరాను ఫోటోలని బెదిరించడం జరిగింది. ఇది మీడియాపై దాడిగా భావిస్తున్నాం. అలాగే ఇది ప్రజాస్వామ్యంపై దాడిగా భావిస్తున్నాం. ఫోర్త్ ఎస్టేట్ పైన అతడు దాడి చేసిండు. గతంలో కూడా బీజేపీ కార్యాలయంలో జరిగిన మీటింగ్ కవరేజ్ వచ్చిన రిపోర్టర్లు అన్నం తింటుంటే కూడా మీరు అన్నం తినడానికి వీలేదు, ఇక్కడ ఎవరు రమ్మని మిమ్మల్ని అవమానపరిచాడు. అతనికి జిల్లా అధ్యక్షుడు బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగమోహన్కి మాట్లాడే పద్ధతి రాదు. మీడియా అంటే గౌరవం లేదు, ఫోటోగ్రాఫర్లు అంటే గౌరవం లేదు, రిపోర్టర్ గౌరవం లేదు. అతడు అధ్యక్షుడు పదవికే పనికిరాడు. ఇక్కడ బహిరంగంగా వచ్చి మా మీడియా మిత్రులందరికీ ఆయన క్షమాపణ చెప్పిన దాకా మేము నుంచి కదలం. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, కెమెరాపై దాడి, ప్రజాస్వామ్యంపై దాడి, కెమెరాపై దాడి.